దుబాయ్లో సెకండ్ డే రోజు మేము బుర్జ్ ఖలీఫా, సిటీ టూర్, పామ్ జుమేరియా, దుబాయ్ మాల్ ఇవన్నీ చూసాము. అండ్ మీకోసము ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ముందుగా నేను మీ మాధవి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో కొంత సమయం. మేము ఉన్న హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని దుబాయ్ మాల్కి వచ్చేసాము. దుబాయ్ మాల్ నుంచే బుర్జ్ ఖలీఫా పోవాలన్నమాట. అక్కడి నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. దుబాయ్ మాల్ ఎంటర్ కాగానే చాలా నడవాల్సి వస్తుంది, చాలా లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ దుబాయ్ మాల్లో షాపింగ్ అనమాట. ఈ షాప్లలో అన్ని క్లాతింగ్ ఉంటుంది, మేకప్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా పర్ఫ్యూమ్ బాటిల్స్, బ్యాగ్, అన్ని బ్రాండెడ్ ఐటమ్సే ఉంటాయన్నమాట. ఇవన్నీ చూసుకుంటూ విండో షాపింగ్ చేస్తూ బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా దూరం నడిచామన్నమాట మాకు తెలియకుండానే. ఇంకో పక్క ఎగ్జైటింగ్ అనమాట, 125th ఫ్లోర్కి ఎక్కుతున్నాము అనేసి. ఎట్లా ఉంటుందో పైకి చూస్తే అన్ని చిన్న చిన్న బిల్డింగ్స్ లాగా కనబడతాయి. మీకు అన్నీ చూపెడతాను, ఈ వీడియో స్కిప్ చేయకండి. మా గైడ్ అయితే ఎర్లీ మార్నింగే పొమ్మని చెప్పాడు, ఎందుకంటే బాగా క్రౌడ్ అవుతుంది. పైన క్రౌడ్ అయిందనుకోండి కిందనే ఆపేస్తారనమాట. అంటే ఒక్కసారి మనం పైకి వెళ్ళినామంటే అసలు రాబుద్దే కాదు, అసలు అక్కడనే బిల్డింగ్లు చూసుకుంటూ కూర్చోబుద్ది అవుతుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ ఎక్కి 125th ఫ్లోర్కి వచ్చేసాము. మీకు చూపెడతాను, మీరు కూడా చూడండి, నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో, అసలు ఫోటోలు దిగుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అక్కడే కూర్చుండిపోతారనమాట. అంటే కొంచెం టైం ఉంటుంది, ఒక ½ an hour to 1 hour టైం ఉంటుంది. దాని తర్వాత అందరినీ పంపించేస్తారు. మళ్ళీ కింద వాళ్ళు కూడా రావాలి కదా పైకి, అందుకని పంపించేస్తారు. మాకైతే 125th ఫ్లోర్ రానికైతే 5 minutes లోపలే పట్టింది. అంత స్పీడ్గా ఉందన్నమాట లిఫ్ట్ అయితే. ఒకసారి మీరు కూడా వ్యూ చూడండి. లైఫ్లో ఒక్కసారన్నా దుబాయ్ చూడాల్సిందే, అంత వర్త్ విజిట్ ప్లేస్ అనమాట. అసలు పైనుంచి కిందికి చూస్తుంటే ఆ రోడ్లు, అబ్బా చిన్న చిన్నగా కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్. దాని తర్వాత మేమందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ దిగాము. ఇంకా ఎవరికి వాళ్ళు బిజీగా అయిపోయారనమాట వీడియోస్ దించి. ఇక్కడ ఒక ఫ్లోర్ అరేంజ్ చేశారు. ఈ ఫ్లోర్ పైన నడుస్తుంటే క్రాక్స్ వస్తాయి. క్రాక్ రాగానే మనకు సౌండ్ సెటప్ చేస్తారనమాట. ఇది కూడా చాలా బాగుంది. దాని తర్వాత కిందికి వెళ్ళిపోతున్నాము లిఫ్ట్ ఎక్కేసి. బుర్జ్ ఖలీఫా గురించి నాకు తెలిసిన స్మాల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. బుర్జ్ ఖలీఫా మెరిసిన మ్యాన్ కైండ్ ఫార్మా అనమాట. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మ్యాన్ కైండ్ ఫార్మాకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్లో టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా పై ఆ సంస్థ పేరును ప్రదర్శించారు. ఇండియా టైమింగ్స్ ప్రకారం జూలై 20న రాత్రి 9:45 దుబాయ్లోని ఈ ప్రఖ్యాత భవనంపై మ్యాన్ కైండ్ ఫార్మాను పేరును ప్రదర్శించారు. ఇది తమకు ఓ మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆ సంస్థ పేర్కొంది. బుర్జ్ ఖలీఫా ప్రారంభమైన మొదట 7 నెలల్లోనే $7.9 మిలియన్ అంటే ₹35 కోట్లు విలువైన ఫ్లాట్లను భారతీయులు సొంతం చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, లండన్కు చెందిన ప్రవాస భారతీయుడు రాజ్ కుంద్రా ఈ టవర్లోని ఓ ఫ్లాట్ను కొని తన భార్య శిల్పా శెట్టికి పెళ్లి కానుకగా ఇచ్చారు. బుర్జ్ ఖలీఫా తర్వాత మేము ఒక ప్యాలెస్కి వచ్చాము. ఈ ప్యాలెస్లో చూడండి, ఒక పింక్ కలర్ పెద్ద కార్ కనబడుతుంది కదా. దాని తర్వాత మేమందరం దూరంకేనే ఫోటోలు దిగాము, దగ్గర దాకా అయితే పోనివ్వలేదు. ఇది చూసారా, దుబాయ్లో సిటీ బస్ అనమాట. చాలామంది టూరిస్టులు ఈ బస్లో కూడా తిరుగుతుంటారు. ప్యాలెస్ చూసుకున్న తర్వాత లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత పామ్ జుమేరియా వెళ్ళాము. చాలా బాగుంది, అదొక పార్క్ అనమాట.
ఈ పార్క్ మధ్యలో నుంచే మెట్రో రైలు ఉంది. పామ్ జుమేరియా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ గల్ఫ్లోని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అన్నమాట. ఈ పామ్ జుమేరియా అనేది ఒక రిచెస్ట్ కాలనీ అన్నమాట. ఇక్కడ అన్ని విల్లాస్ లాగా ఉంటాయి అన్నమాట. టాలెస్ట్ బిల్డింగ్స్ అసలే ఉండవు. చాలా బాగుంది. ఇక్కడ మేము కొంతసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగాము. దాని తర్వాత మళ్ళీ దుబాయ్ మాల్కి వచ్చేసామన్నమాట. మేము పామ్ జుమేరియా అంతా తిరిగి చూసేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ దుబాయ్ మాల్కి వచ్చేసాము. దుబాయ్ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసుకొని దుబాయ్ మాల్లోనే ఫౌంటైన్ షో ఉంటుందన్నమాట. దాని పక్కకే బుర్జ్ ఖలీఫా ఉంటుంది. దాన్ని చూసుకుంటూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. కొద్దిసేపు వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ దిగామన్నమాట. బుర్జ్ ఖలీఫా అట్లనే చూస్తుండిపోయామన్నమాట. ఎస్పెషల్లీ నైట్ టైంలో బుర్జ్ ఖలీఫా చూడాలి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.